అలానే మిస్సెస్లో నిజాలు ఎప్పుడూ నిలకడగానే బయటకు వస్తాయి. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా సరే అది అలాగే నిలబడుతుంది. నిలకడగానైనా సరే నిజాలు బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ద్రోహి అని, అలాగే తెలంగాణకి ఆయన ఏం చేయలేదని, తెలంగాణ వాదాన్ని అణిచివేసినటువంటి లీడర్గా రకరకాలుగా ఫోకస్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని, ప్రత్యేకించి కల్వకుంట్ల ఫ్యామిలీ. మరి తెలంగాణ ఇవాళ ఈ పరిస్థితిలో ఉండడానికి, నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో ఉండడానికి, ఇంత బడ్జెట్ ఉండడానికి కానీ కారణం ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళు అసలు ఏమన్నారు? గవర్నర్ దత్తాత్రేయ ఆయన బుక్ రాశారు ఒకటి. ఆ బుక్కు సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళు పాల్గొన్నటువంటి సందర్భంగా వ్యాఖ్యలు వాళ్ళు చేశారు. అసలు తెలంగాణలో ఏం జరిగింది అనేది 2 ముక్కల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారు అనేది చూద్దాం. వాళ్ళు అన్న మాటలు వింటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలంగాణ ద్రోహి లేకపోతే తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి లీడరా అనేది అర్థమవుతుంది. నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఏం చెప్పారు? ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నేను కాలేజీని చంద్రబాబు నాయుడు గారి దగ్గరే చదువుకున్నాను. చంద్రబాబు నాయుడు కాలేజీలోనే రాజకీయాలు నేర్చుకున్నాను. నరేంద్ర మోడీ గారి స్కూల్లో నేను స్కూల్ పాఠాలు నేర్చుకున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నారు. ఆయన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన కించపరచలా. పైగా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు అభివృద్ధిని ఆయన ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేశారు, హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి చేశారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి కాలేజీలో చదువుకున్నా అని చెప్పి చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఆయన జడ్పీటీసీగా ఎంటర్ అయ్యి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ స్పోక్స్ పర్సన్గా రకరకాలుగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. సో దాంతో స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు అని చెప్పి అనుకుందాం కొద్దిసేపు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు అనేది చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎలా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ఆయన ప్రశంసించారో ఒకసారి చూద్దాం. మన ప్రీతమ నాయకులు హైటెక్ సిటీ చూసినా హైదరాబాద్ అన్న ఎప్పుడు జ్ఞాపకొచ్చే చంద్రబాబు నాయుడు గారు వాడు రావడం, అలాగే కేంద్రంలో అది చూడండి ఏమంటారు. ఇంకోసారి నేను వినిపిస్తాను. మన ప్రీతమ నాయకులు హైటెక్ సిటీ చూసినా హైదరాబాద్ అన్న ఎప్పుడు జ్ఞాపకొచ్చే చంద్రబాబు నాయుడు గారు వాడు రావడం, అలాగే కేంద్రం. సో హైటెక్ సిటీ చూసినా హైదరాబాద్ చూసినా ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన సీనియర్ లీడరు. కాంగ్రెస్ పార్టీ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి లీడరు. పైగా రాజశేఖర రెడ్డి గారి ఫాలోయరు ఒకప్పుడు. కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ వైపు చూడనటువంటి లీడరు. ఆయన చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పారు మనం విన్నాం. హైటెక్ సిటీని చూసినా హైదరాబాద్ని చూసినా ఇమీడియట్గా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. సో ఇది నిజం. కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చెప్పారు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఏం చెప్పారు? ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. మరి ఎంతవరకు నిజం అది? హైదరాబాదును డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఫ్లైఓవర్లో వేస్తే అప్పట్లో 90స్లో నేను అప్పుడు బిగినింగ్లో ఉన్న జర్నలిజంలో 97, 96 ఆ ప్రాంతాల్లో
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు, రోడ్ల మీద ఫ్లైఓవర్ లేని పిచ్చి లెక్క అని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. తర్వాత తరచూ రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ప్రెస్ మీట్లు పెట్టి కంప్యూటర్ కూడి పెడుతుందా, హైటెక్ సిటీ అని చెప్పి ఆయన హైటెక్ సిటీ వైపు వెళ్తున్నారు, కంప్యూటర్లు కూడి పెడతాయి అని చెప్పి ఆయన్ని విమర్శించారు. ఇండియాలో కాబట్టి సరిపోయింది కానీ ఇంకో దేశంలో అయితే ఈయన కాల్ చేసేవాళ్ళు అని కూడా అన్నారు. సీన్ కట్ చేస్తే ఇవాళ పరిస్థితి ఏంటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఐటీ సెక్టార్కి కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, హైటెక్ సిటీని కట్టకపోతే, బిల్ క్లింటన్ని హైదరాబాద్ తీసుకురాకపోతే ఏమైండేది? టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో వెనకబడితే రాష్ట్రం వెనకబడిపోతుంది కదా. మరి బీహార్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇవన్నీ వెనకబడ్డాయి కదా టెక్నాలజీలో. ఆ రోజుకి ఒక్క కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు కూడా ఆయన ఐటీని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆయనకంటే మిన్నగా చంద్రబాబు నాయుడు గారు ఐటీని అందిపుచ్చుకున్నారు. ఐటీని అందిపుచ్చుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగం మాత్రమే వృద్ధిలో ఉపయోగపడుతుంది, జీడిపిలో అదే ప్రధానమైన భాగంగా పోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం ఒక విప్లవం సృష్టించబోతుందని చెప్పి 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. గ్రహించి ఒక విజన్ తయారు చేశారు. 2020 విజన్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలి అని ఆయన కలలు కన్నారు, ఆయన తపన పడ్డారు. ఆ దిశగా అడుగులు వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా చేస్తే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ 65% ఉంటే ఇక్కడ 35% ఉండేది హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణకి. చంద్రబాబు నాయుడు గారు 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి తెలంగాణ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ దాదాపుగా ఈక్వల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు ద్రోహం ఎవరికి చేసినట్టు? తెలంగాణకి ద్రోహం చేశారని చెప్పి కల్వకుంట్ల ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ మంత్రులు కానీ ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు, ఐఎస్బి చూస్తే కనిపిస్తూ ఉంటారు, తర్వాత అక్కడ డెవలప్మెంట్ జరిగిన బిజినెస్ స్కూళ్ళు కానీ లేదంటే మొత్తం బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కానీ వీటన్నిటిని చూస్తే చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారని చెప్పి అందరు చెప్తూ ఉంటే, కల్వకుంట్ల ఫ్యామిలీ మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణకి విలన్గా చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. 10 ఏళ్ల పాటు తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించి అధికారంలోకి రాగలిగారు వాళ్ళు, కేవలం చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చూపించి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేస్తున్నారు, తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నారు, మళ్ళీ ఆంధ్రోళ్ళ పెత్తనం వచ్చేస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు. మరి తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది నేను చెప్పడం కాదు, మరి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు కదా. ఇప్పుడేమంటారు అంటే సమయానికి అనుకూలంగా ఎలా అయినా నాలుక అటు ఇటు మారుతుంటుంది అనమాట. ఇదే కేటీఆర్ గారు కూడా ఒకనొక సమయంలో ఏమన్నారు, బిజినెస్ సంబంధించిన సబ్మిట్స్లో రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించవచ్చు కానీ విజన్ పరంగా ఆయన తప్పుపట్టలేమని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. అదే నాలుక, అదే మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి అని చెప్పి కూడా చెప్తారు. ఇది ఎక్కడే న్యాయం? సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు పొగడకపోయినా పర్లేదు కానీ ద్వేషించకూడదు కదా. ఇది ఆధ్యాత్మిక సూత్రం కదా ఇది. మరి ఇది ఎక్కడికి పోయినట్టు? సహాయం చేసినటువంటి వాళ్ళని మర్చిపోయినా పర్లేదు కానీ వాళ్ళకైతే ద్రోహం చేయకూడదు కదా, వాళ్ళని శత్రువుగా చూపించకూడదు కదా. ఇది కదా హిందూ ధర్మం, సనాతన ధర్మం చెప్పేది. మరి చంద్రబాబు నాయుడు గారిని ద్రోహిగా చూపించే ప్రయత్నం ఇవాళ కూడా చేస్తున్నారు కదా. బనకచర్ల ప్రాజెక్టును చూపించి మళ్ళా 2028 అసెంబ్లీ ఎన్నికలకి కల్వకుంట్ల ఫ్యామిలీ రెడీ అవుతుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఏం చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తుంటే నేను చెప్పడం కాదండి, నేను చెప్పినట్టు వర్డ్స్ కాదు, ఆల్రెడీ ప్లే చేసి చూపించాను నేను. ఇలాంటివి
చాలా మంది మాట్లాడినవి ఉన్నాయి. ఈవెన్ అసెంబ్లీలో కేసీఆర్ గారు అసెంబ్లీలో రాష్ట్రాన్ని విడగొట్టద్దని చెప్పిన బయటలు కూడా ఉన్నాయి అసెంబ్లీలో. సో చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారిని విజన్ని కనుక మనం తప్పుపడితే అభివృద్ధిని అడ్డుకున్నట్టు అవుతుంది. ఇవాళ మెట్రో వచ్చినా, లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినా, లేదంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చినా, ఇవన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్లో డిజైన్ చేసినటువంటివి. ఇవన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి సీనియర్ లీడర్స్కి తెలుసు. అందుకే వాళ్ళు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ బుక్ రిలీజ్లో ప్రజల జీవితమే నా జీవితం అని చెప్పి ఆయన బుక్ ఒకటి రాశారు దత్తాత్రేయ గారు. ఆయన రాసినటువంటి బుక్ ఆవిష్కరణ సభలో పాల్గొని ఆయన ఏం చెప్పారు, పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన కారణంగానే ఇవాళ భారతదేశం ప్రపంచంలో నిలబడగలిగింది. ఆ సంస్కరణలు అందిపుచ్చుకోవడం కారణంగానే తెలుగు ప్రజలు ఇవాళ ప్రపంచంలోనే గుర్తింపు పొందారు అని చెప్పి చెప్తున్న అంత దార్శనికుడు, అంత విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని తెలంగాణ ద్రోహిగా ఇంకా ముద్రేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే అది కేవలం రాజకీయం కోసమేనా, లేదంటే దాంట్లో నిజం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.